హాయ్ అండి, అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కు తిరిగి స్వాగతం. ఈరోజు అవర్ హెర్బ్స్ కిచెన్ వంటకాల్లో భాగంగా జీర్ణశక్తిని మెరుగుపరిచే ఒక ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకాన్ని చేసి చూపిస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవేనండి, వీటిని వాక్కాయలు అంటారు. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఈ వాక్కాయల్లోనూ కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఇవి ఎముకల బలానికి కూడా పనికొస్తాయి. ఇవి తినడం వల్ల మలబద్ధకం వంటి వ్యాధులు కూడా పోతాయిట. కడుపులో గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు కూడా తీరతాయని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. వాక్కాయల్లో ఉన్నట్టే కొబ్బరిలో కూడా కాల్షియం ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది కొబ్బరి కూడా. జీర్ణక్రియ మెరుగుపడడానికి కూడా కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుందండి. కాబట్టి మనం ఈ వాక్కాయల్ని ఈ కొబ్బరితో కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వాక్కాయ కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1 కప్పు వాక్కాయలు, అంతే కప్పుతోటి కొబ్బరికాయ ముక్కలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా మెంతులు, 1 స్పూను ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, సరిపడా నూనె, కొంచెం ఇంగువ పొడి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉపయోగించి మనం పచ్చడి చేసే విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా మనం కొబ్బరి ముక్కలు చేసి ఉంచుకున్నాం కదా, అదే రకంగా వాక్కాయలను కూడా సగంకి ముక్కలు చేసి దీనిలో చిన్న చిన్న గింజలు ఉంటాయి, అవి తీసేసుకుందాం. వాక్కాయలు ఇలా కట్ చేసి దీని లోపల ఒక గింజ ఉంటుందండి, అది తీసేయాలి. ఇలా 4 ముక్కలుగా చేసుకోవాలన్నమాట. వీటన్నిటిని ఇలాగ కట్ చేసి గింజ తీసేసుకోవాలండి. ఇదిగోనండి, వాక్కాయలు ముక్కలు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. పోపుకి సరిపడా నూనె వేద్దామండి. కొంచెం ముందు మినపప్పు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి కాస్త పోపు వేగే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, పోపు వేగిపోయింది కదా. ఆవాలు కొద్దిగా చిటపట్లాడాక దీనిలోనే పచ్చిమిర్చి ముక్కలు, స్టవ్ సిమ్లో పెట్టి పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసేసి మొత్తం ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువ వేగక్కర్లే పచ్చిమిర్చి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. పోపుని మనం ప్లేట్లోకి తీసేద్దాం. సరిపడా పసుపు, ఇంగువ పొడి, మొత్తం ఈ పచ్చట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఆ ముక్కల్లోకి, పచ్చట్లోకి. ఇదిగోండి, వాక్కాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, పోపు సిద్ధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం. ముందుగా పోపుని మిక్సీలో వేసి దీన్ని పొడిగా చేసుకోవాలండి. పోపు నలిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులోనే వాక్కాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేసి పచ్చడి చేసేసుకోవాలి. ఫస్ట్ ముందుగా వాక్కాయ ముక్కలు వేసేద్దాం. వాక్కాయ నలిగింది కదండి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు కూడా వేసేసి మొత్తం మిక్సీ పెడదాం ఒకసారి. కొంచెం మెత్తగా నలగాలంటే కొద్దిగా నీళ్ళ చుక్క వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. కొద్దిగా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టండి. ఇదిగోనండి, వాక్కాయలు కొబ్బరి కూడా మెత్తగా నలిగిపోయాయి కదా. దీన్ని మనం పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, వాక్కాయ కొబ్బరి పచ్చడి సిద్ధంగా ఉంది. వాక్కాయను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు నోటిపూత సమస్యలు, అంటే నోటికి అల్సర్లు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయట. నోటి దుర్వాసన కూడా పోతుంది. కాబట్టి సీజన్లో దొరికినప్పుడల్లా వాక్కాయలు తప్పనిసరిగా తింటూ ఉండండి. అంతేకాకుండా ఈ వాక్కాయలు తినడం వల్ల గుండె సంబంధిత రోగాలు కూడా దరిచేరవని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కొబ్బరితో పాటు వాక్కాయలో రెండింటిలోనూ కూడా కాల్షియం ఎక్కువగా ఉంది కదా. దీన్ని తినడం వల్ల ఎముకలకు బలం కూడా చేకూరుతుంది. కాబట్టి ఎంతటి ఆరోగ్యవంతమైన పచ్చడిని చేసుకుని మీరు కూడా ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆరోగ్యకరమైన రుచికరమైన వంటల కోసం మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.